నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గురువారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ప్రధాని జన్మదిన వేడుకల సందర్భంగా ఎంతో మందికి ప్రాణదానం చేసే రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని స్థానిక నాయకులను అభినందించారు. మూడు కార్యక్రమాలు రక్తదానం చేద్దాం, ఆన్లైన్ లక్షల రూపాయలు ప్రభుత్వం అప్పుల పడ్డాయి, అనేక పూజలు చేసుకుంటారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గం రిజాద్గూడ మున్సిపల్ ప్రాంతంలో జిల్లా అధ్యక్షులు యువమోర్చా అధ్యక్షులు అయినటువంటి పవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మల్కాజ్గిరి ఎంపీ అయినటువంటి రాజేందర్ గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా రక్తదాన శిబిరం రక్తదానంలో పాల్గొన్న వాళ్ళకి కూడా సర్టిఫికేట్స్ వాళ్ళని అంటే ఒక పలకరించే ప్రయత్నం చేసినందుకు వారికి ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేస్తూ, అయితే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ గారు ఆయన జయంతి సందర్భంగా, ఆయన పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున దేశంలో నాకు తెలిసి అయితే ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా ఇంతమంది లక్షలాది మంది రక్తదానం స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు. కాబట్టి ఆ గొప్ప వ్యక్తి అంటే ఈరోజు ప్రపంచమే ఒక యుగ పురుషుడిగా పేరు తెచ్చుకున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం అందరం అంటే ఈరోజు 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అనేక రకాలుగా దేశాన్ని ఈరోజు ప్రపంచంలోనే 4వ దేశంగా తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోడీ గారు దక్కుతుంది. కాబట్టి ఆయన పుట్టినరోజు జరుపుకోవడంతో పాటు కింది స్థాయి వారికి అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడంలో భాగంగానే 75 సంవత్సరాలు బర్త్డే సందర్భంగా ఈ 75,000 ఆరోగ్య కేంద్రాలలో మహిళలకు స్వచ్ఛందంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు మహిళ మంచిగా అంటే ఒక అమ్మ మంచిగా ఉంటేనే ఇల్లు మంచిగా ఉంటుంది, లేకపోతే దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి కాబట్టి మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పరీక్షలు చేసి వాళ్ళకి అంటే అనారోగ్యం బారిన పడ్డ వాళ్ళకి మంచి చికిత్స అందజేయడంతో పాటు వాళ్ళకి అన్ని రకాలుగా ఉచితంగా చేయాలనే ఉద్దేశంతో ఒక గొప్ప స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఏదేమైనా మా నియోజకవర్గంలో ఈరోజు రక్తదాన శిబిరం వల్ల పెద్ద ఎత్తున పాల్గొన్న వారికి నాతో పాటు ఈ కార్యక్రమం కార్యక్రమంలో మా ఇక్కడ స్థానిక అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు మరియు జనరల్ సెక్రటరీ స్వరూప్ గారు, మా కార్యకర్తలు, మా మహిళా తల్లులు, పత్రికా మీడియా వాళ్ళందరూ కూడా దీనికి సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అందరికీ. యువ మోర్చా ఆధ్వర్యంలో పవన్ ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే క్యాండిడేట్ సుదర్శన్ రెడ్డి గారు,
అధ్యక్షులు అలాగే ప్రభాకర్ రెడ్డి, స్వరూప, ఇక్కడి మేడిపల్లి మా మిత్రులందరికీ చాలా సంతోషం. ముఖ్య అతిథిగా ఈటెల గారు రావడం నిజంగా దేశంలో నరేంద్ర మోడీ గారు మహిళలతో పాటు బీసీలు, యువకులు, రైతులు అన్ని రకాల ప్రజల యొక్క ఆశీర్వాదాలతోటి 75 సంవత్సరాల ఆయన యొక్క జన్మదినాన్ని ప్రపంచంలో ఇంతవరకు కూడా ఏ నాయకునికి కూడా జరగనంత అభినందనలు విదేశాల నుంచి అధ్యక్షులు తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి మహానుభావుని కన్నటువంటి భరతమాతకు మనందరం కూడా రుణపడి ఉన్నాం. భారతదేశాన్ని కాపాడడానికి ఒక మరో శివాజీలాగా, మరొక రాణా ప్రతాప్ లాగా, మరొక ఆయన భగవంతుని స్వరూపంలో మనకి రావడం మా అందరం కూడా, మా కార్యకర్తల అదృష్టంగా ఈ జనరేషన్ నరేంద్ర మోడీని చూసి ప్రపంచం గర్వపడే విధంగా మేమందరం భారతీయ జనతా పార్టీలో ఉండడం మేమందరం కూడా గర్వపడతా ఉన్నాం. అందరూ కూడా ప్రపంచంలో శాంతి ఉండాలని, టెర్రరిజం పోవాలని, అందరూ బాగుపడాలని, భారతదేశం టెర్రరిజంలానే నక్సలిజం 90% నక్సలిజం ఈ 11 సంవత్సరాల్లో నక్సలిజాన్ని రూపుమాపినటువంటి నేత మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో హోంశాఖ మంత్రి గారు. కాబట్టి రైతాంగం కొరకు ఎన్నో కార్యక్రమాలు, యువకుల కొరకు ఎన్నో కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మహానుభావునికి మేమందరం కూడా రుణపడి ఉన్నాం. భరతమాత రుణపడి ఉంది. ప్రతి కార్యకర్త కూడా నరేంద్ర మోడీలాగా పనిచేసేటువంటి ఆలోచనతో ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. జై హింద్, జై శ్రీరామ్. ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాం చేసుకుంటున్న మనందరికీ మనందరితో పాటు మన భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు గర్వపడవలసిన దినం. ఎందుకంటే ఎన్నో ఉన్న వాళ్ళని కొలవడం కాదు, మన దేశంలో పుట్టిన మరో శివాజీ, ఛత్రపతి శివాజీని ఎప్పుడో ఉన్న శివాజీని గుర్తు చేసుకుంటున్నాం. ఇప్పుడున్నది కూడా శివాజీ ఉన్నాడని కోరుకుంటున్నాం. ఈరోజు దేవుని లాంటి మనిషిని మనం ముందలు పెట్టుకొని కొలవకుండా ఎన్నో దేశాలు, పక్క దేశాలు కొలుస్తున్నా మనం మర్చిపోతున్నాం. కాబట్టి అలాంటి నరేంద్ర మోదీ గారిని ఎప్పుడూ గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇదే పండుగ వాతావరణం జరుగుతుంది. మనకు దేశానికి ఎన్నో చేసిండు. మన దేశం ఎక్కడో వెనుకబడ్డ దేశాన్ని 4వ స్థానానికి తీసుకురానికి ఎంతో శ్రమ పడ్డారు. ఆయనలాగానే ఆయన ఆదర్శంలోనే ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈటలన్న గారికి కానీ, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్న గారికి కానీ, అన్న సుదర్శన్ అన్న గారికి, బుద్ధి సీనన్న గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్.